ఆయనలో విశ్వాసములో నేను ఎదుగుటకై స్వామి ఇచ్చిన శక్తి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లూకా సువిశేషం 24వ అధ్యాయమును మనం చూస్తున్నాము. యేసయ్య ఆయన పరలోకానికి తీసుకొని పోబడుటకు మునుపు తన బిడ్డలందరినీ ఏ గలిలయ సముద్రములో చేపలు పట్టుకొనున్న వారిని పిలిచాడో అదే సముద్రమునకు తీసుకొని పోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దేవుని వాక్యం ఎట్లు పలుకుతుంది వినండి. లూకా సువిశేషం 24వ అధ్యాయం 50వ వచనమును. పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసుకొని పోయి తన చేతులెత్తి ఏం చేశారండి? యేసు తన చేతులను పైకి లేపి వారిని ఆశీర్వదించాను. ఏం చేశాడండి? వారిని ఆశీర్వదించాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. Luke's Gospel, chapter 24, verse 50 says, before Jesus being lifted up, he gathered them to the place where he chose them in Galilee. He took them to Bethany, the place where he received so much of love on this earth. Whomever gives love cannot be easily forgotten. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. It is in the place Bethany Jesus received the house of Martha, Mary. He received so much of love and affection. And before going to heaven from this earth, Jesus takes the place where so much of love he received. If your house, if your heart becomes a heart of love, Jesus will be always there. Praise the Lord. Praise the Lord. And the Bible says Jesus raised his hands and he began to bless them. Praise the Lord. Praise the Lord. దేవుని వాక్యం పలుకుతుంది, యేసు ఎక్కడికి తన శిష్యులను తీసుకొని పోతున్నాడు? బెతానియాలో ఏముంది? అక్కడే మరియా, మార్తా, లాజరస్ వాళ్ళు ఇల్లు ఉన్నది. ఈ లోకములో ఉన్న మనుషులందరిలో యేసయ్యను చాలాసార్లు పిలిపించి అన్నం పెట్టిన వారు ఆ కుటుంబమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ బెతానియాలో ఉన్నప్పుడే మరియ మగ్దలేనా అనే స్త్రీ వచ్చి యేసయ్య పాదములను కడిగింది. ఆ బెతానియాలోనే యేసు ప్రేమించిన లాజరుని జీవముతో లేపాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన చివరి యాత్ర కూడా ఆ బెతానియాలో నుండి ఆరంభమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ ప్రజలు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారో అక్కడ మనం ఎప్పుడూ ఉండిపోవాలని ఆశపడుతున్నాం. యేసయ్య కూడా ఆయన్ను ప్రేమించిన ప్రజలు ఉండిన ఆ బెతానియా స్థలం నుండి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ హృదయం ఆయన్ను ప్రేమింపగా మీ పక్కన యేసు ఎప్పుడు నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసు తన చేతును పైకి లేపాడు, వారిని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ఆయన కన్నులు ఎక్కడ ఉన్నాయి? ఈ భూమి మీద ఉన్నాయి. భూమిలోని ఆయన బిడ్డల మీద ఉన్నాయి. ఆయన చేయి ఎక్కడ ఉంది? ఈ భూమి మీద ఉంది. ఆయన హృదయం భూమి మీద ఉన్నది. భూమిలో శ్రమలు, వేదన మధ్యలో, కన్నీరు మధ్యలో నివసించే తన బిడ్డల మీద ఉండగా
ఆయన పరలోకానికి పోవటానికి ఇష్టం లేదో ఏమో, కానీ ఒక మేఘం వచ్చి ఆయన మెల్లగా టైం అయిపోయింది, పరలోకం నీ కోసం వేచి ఉన్నది, పరిశుద్ధాత్మ వేచి ఉన్నారు, రండి, దూతలు మీకోసం వేచి ఉన్నారు. ఆయన ఒక మేఘం వచ్చి అట్లనే పైకి పైకి తీసుకొని పోతుంది. కానీ ఆయన నేత్రములు, ఆయన చేతులు ఈ భూమి మీదనే ఉండిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హ్యావ్, ఎ గాడ్ హూ బ్లెసెస్ us. Though he was raised up, his eyes and the heart was here. That's why we read మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో సాలమోన్ రాజా గొప్ప మందిరం తయారు చేసి ఆయన ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నీవు మాతో ఎప్పుడు ఉండాలి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు, నా కన్నులు, నా హృదయము ఎప్పుడు నీతోనే ఉండును. కెన్ యూ రీడ్ దట్ వర్డ్, వర్స్ 29. ఈ దేవతను కాచి కాపాడుతున్నారు, ఈ కోవెలలో నీకు ఆరాధన జరగవలనని నీవే నిర్ణయించుకుని కనుక నేను ఈ సేవకుడు ఈ దేవతలో చేయు ప్రార్థనను ఆడించుకున్నాను. ప్రభు, ఈ సేవకుడైన నేను ఈ ప్రజలైన ఈ ఇశ్రాయేలీయులను ఈ దేవళము నుండి చేయు ప్రార్థనలను వినుము. స్వర్గమునందరి నీ నివాసము నుండి మా వేడుకోలను ఆలింపుము, ఆలించి మా తప్పిదములను మన్నింపుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. సాలమోన్ రాజు అట్లు ప్రార్థింపగా దేవుడు కూడా ఆయనకు జవాబిస్తున్నారు, ఇప్పుడు నుండి నా కన్నులు, నా హృదయం మీతోనే ఎప్పుడూ వింటును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్, the eyes and the heart of the Lord is always with us. ఈ లోకంలో మనం ఉండినను, శ్రమలు వేదన మధ్యలో ఉండినను మనం ఒంటరిగా లేమండి. దేవుని నేత్రములు, దేవుని హృదయం మనతోనే ఎల్లప్పుడూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే పరలోకానికి వెళ్ళిన యేసు కూడా ఏం చేస్తున్నాడు మాట, మొదటి యోహాను 2వ అధ్యాయం 2వ వచనంలో మనం ఈ మహిమ గల వాక్యము చదువుతున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చదవండి, మొదటి యోహాను 2వ అధ్యాయము. క్రీస్తే మన పాప విమోచకుడు, మనకే కాదు మానవులందరి పాపములకును ఆయన విమోచకుడు. దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గ్రహించితి మనుట నిశ్చయము. కానీ ఎవరైనను నేను ఆయనను ఎరుగుదును అనుచు ఆయన ఆజ్ఞలను మీరినచో అట్టివాడు అసత్యవాది, వానిలో నిజము లేదు. కాన ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగునో అట్టి వాని యందు దేవుని ఎడల అతడి ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. మనము ఆయన యందు ఉన్నామని తెలుసుకొనుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనము ప్రభువునందు జీవిస్తున్నాము. ఇది దేవుని వాక్కు. మనము దేవుని యందు జీవిస్తున్నాము. ద వర్డ్ ఆఫ్ గాడ్ టీచర్స్ us జీసస్ ఈస్ రైజ్డ్ అప్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్. He is seated at the right hand of the Father to intercede for all of us. యేసు తండ్రి కుడి ప్రక్కన వెళ్ళి ఏం చేస్తున్నాడు మాట, మనమందరి కోసం రేయింపవలు తండ్రిని చూచి మనవి చేస్తూ ఉంటున్నాడు మాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నేత్రాలు భూమి మీద ఉన్నాయి, ఆయన హృదయం భూమి మీద ఉంది. భూమిలో ఉన్న తన ప్రజల మీద ఆయన జీవముతో లేపపడి తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఆయన మనవి చేస్తూ ఉంటున్నాడు. ప్రతిసారి దుష్టుడు ఒక ఆత్మను తీసుకొని వచ్చి, ఈ ఆత్మ చేసిన పాపములు ఇవి నరకానికి వెళ్ళాలని చెప్పగా
యేసు చెప్తున్నాడు తండ్రితో, నిజమే, ఈమె పాపం చేశారు, పాపం యొక్క వేతనమైన మరణమును వారు పొందే తీరాలి, నిజమే, కానీ ఈ బిడ్డల కోసం నేను మరణించాను, Praise the Lord. ఈ బిడ్డల కోసం నేను రక్తమును చెంది ఉన్నాను, కనుక ఈ నా రక్తము ద్వారా ఈ కుమారుని, ఈ కూతుర్ని పాపాలు మన్నింపబడి ఉన్నాయి, కనుక ఇప్పుడు నుండి వారిలో పాపం లేదు, కనుక వారిని పరలోకానికి పంపించండి. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకోండి. నేను అనాథ కాను, నేను పరదేశి కాను, నేను పరలోక రాజుని బిడ్డ. నా తండ్రి పరలోకంలో ఉండెను, ఆయన నేత్రాలు మాత్రం నా మీదనే ఉన్నాయి. ఎంత గొప్ప సత్యం ఇది. మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ నాట్ అన్ ఆర్ఫన్ that you need to be afraid. Though Jesus is raised up, his eyes and his heart is upon you. He has been raised up to heaven. He is seated at the right hand of the Father to intercede for you, to pray for you, to reach you heaven. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ సంతోషంగా నువ్వు చెప్పగలవా? అనాథ కాను, నీ పరదేశి కాను, రాజుని బిడ్డ, ఏది కూడా ప్రభు ప్రేమ నుండి నన్ను వేరుపరచలేదు. మీరు సంతోషంగా ఉన్నారా అంటే పక్కన ఉన్న వారితో చెప్పండి, నేను అనాథ కాను, నేను అనాథ కాను, నేను పరదేశి కాను, నేను పరదేశి కాను, నేను పరలోక రాజుని బిడ్డ. నేను పరలోక రాజుని బిడ్డ. హల్లెలూయా. నా దేవుడు నా దేవుడు 121వ కీర్తన 121వ కీర్తన 4వ వచనము, ఇశ్రాయేలును కాపాడుతున్న దేవుడు, ఇశ్రాయేలును కాపాడుతున్న దేవుడు నిద్రపోడు, కునుకు తీయడు, నన్ను కాపాడు దేవుడు, నన్ను రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. వీడుబడు ఎడబాయడు, మన్నించును, మళ్ళీ నిర్మించును. అనాథ కాను, నీ పరదేశి కాను, పరలోక రాజుని బిడ్డ. అనాథ కాను, నేను పరదేశి కాను, పరలోక రాజుని బిడ్డ. ఏది కూడా ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు పరచలేదు. ఏది కూడా ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు పరచలేదు. పరలోకంలో ప్రభు ఉండినను, ప్రభు నేత్రాలు నా పైనే ఉన్నాయి. పరలోకంలో ప్రభు ఉండినను, ప్రభు నేత్రాలు నాపైన ఉన్నాయి. లోకాంత్యం వరకు నీతో సదా, లోకాంత్యం వరకు నాతో సదా ఉన్నాను అన్నాడే. ఉన్నాను అన్నాడే. వీడుబడు ఎడబాయడు, మన్నించును, మళ్ళీ నిర్మించును. మన్నించును,
హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య పరలోకానికి వెళ్ళినను ఆయన హృదయం, ఆయన కన్నులు మన మీదనే, ఈ భూమి మీదనే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. రెండవది, పరలోకానికి వెళ్ళిన యేసు అక్కడ ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఆయన బిడ్డలైన మనమందరి కోసం రేయింపవలు ప్రార్థించి, రేయింపవలు మన పక్షమున పోరాడుతున్న దేవుడుగా ఆయన పరలోకంలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 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 My dear children of God, what a great good news that the Lord is giving to all of us. Though Jesus was raised up to heaven, his hands, his eyes and his heart is upon the Lord. And Jesus being raised up, he has gone to heaven. And what is he doing? 1 John chapter 2 verse 2 says that Jesus is seated at the right hand of the Father to intercede for all of us. And whenever a soul is presented, the evil is speaking about all that sin the person has committed and telling this person do not deserve to go to heaven. Jesus tells gently, may be true that this man has sinned and this man needs to be punished, but he need not be punished now. Whatever the punishment he has to receive, I have already received on the cross. So this man's sins are forgiven and let him go to heaven. ఎట్లు దుష్టుడు నీ మనస్సుని అబద్ధముతో చెప్పి నీవు ఈ లోకములో ఒంటరిగా ఉన్నావని చెప్పి నీ మనస్సుని ఆయన కదిలిస్తున్నాడు. లేదు, నీ దేవుడు నీతో ఉన్నాడు. ఇది సత్యం. నీ దేవుడు నిన్ను విడువడు, ఆయన నిన్ను వెడబాయడు. ధైర్యం తెచ్చుకో, ప్రభులో ధైర్యం తెచ్చుకొని ప్రభు నామమున నీ ఆత్మతో మాట్లాడు. ఓ నా ఆత్మమా, ఎందుకు కలవరపడుతున్నావు? ఓ నా ఆత్మమా, ఎందుకు నీవు చింతిస్తున్నావు? ప్రభులో ధైర్యం తెచ్చుకో. నీ దేవుడు పరలోకానికి వెళ్ళినను ఆయన తండ్రి కుడి ప్రక్కన కూర్చొని నీ పక్షమున ఆయన పోరాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు రెండవ పట్టణంలో మనం అపోస్తల చర్యలు 1వ అధ్యాయం నుండి మనం విన్నాము. యేసు పరలోకానికి వెళ్ళుటకు మునుపు తన శిష్యులతో ఏం చెప్పాడు తెలుసా? మనం వింటాము. అపోస్తల చర్యలు 1వ అధ్యాయం 8వ వచనము. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమలయందు అంతటను బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు తన శిష్యులను పిలిచి ఆయన ఇట్లు పలుకుచున్నాడు. ఏమిటి? మీరు ఈ లోకములో ఒంటరిగా లేరండి. నేను పైకి వెళ్ళి మీతో ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తను మీకోసం పంపపోతున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మీతోనే ఎల్లప్పుడూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. 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 ఆయన మీలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన శక్తిని, ఆయన సంతోషమును మీకు ఇవ్వగా మీరు ఏం చేస్తారు? యెరూషలేమునందును సమారియా యందును మీరు నాకు సాక్షులుగా జీవిస్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడ వెళ్ళినా నా గూర్చి యేసయ్యను గూర్చి చెప్తారు. యేసయ్య మీకు చేస్తున్న మేలులను గూర్చి మీరు చెప్తారు. మీరు నాకు సాక్షులుగా నిలబడతారు. హల్లెలూయా. 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 దేవుని ప్రియమైన బిడ్డలారా, the Lord Jesus said to his disciples, I am going to heaven
But you will not be alone. I will ask my Father for the Holy Spirit to be with you. And when He is with you, He will fill you with a courage. He will fill you with a power that you will be going to Jerusalem, you will be going to Samaria, you will be going to Judea, you will go all over the world. Praise the Lord. Praise the Lord. Lift up your right hand and say, when Jesus When Jesus is in me, is in me, He will take me He will take me to all over the to world. all over the world. Hallelujah. Hallelujah. ఒకసారి నేను గుంటూరుకి వెళ్ళినప్పుడు ఒక చదువులేని అమ్మాయిని చూశాను. అమ్మాయిని దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఈ అపోస్తల చర్యలు 1వ అధ్యాయం 8వ వచనం చెప్పాను. అమ్మా, నువ్వు ఆత్మలో ఎదిగి జీవిస్తున్నావు, దేవుడు నిన్ను లోకమందటికి తీసుకొని పోతాడు. అప్పుడు అమ్మాయి చెప్పింది, ఫాదర్, నేను చదవలేదు, నా దగ్గర పాస్పోర్ట్ లేదు, నేను ఎలా లోకమందటికి వెళ్తాను? నన్ను ఎవరు తీసుకొని పోతారు? ఎందుకు తీసుకొని పోతారు? నేను చిన్న గ్రామములో ప్రార్థించే బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆ రోజు సాయంత్రం మీటింగ్లో అమ్మ కూడా వచ్చేసింది. అమ్మాయిని పిలిచి నేను అమ్మాయిని గురించి అందరికీ తెలియచేశాను. ఈమె ఎలా దేవుని చేత గొప్పగా వాడుకొనబడుతుంది అని చెప్పేసి ఆమెను గురించి చెప్పి పలికాం. ఎవరో ఆ సెర్మన్ ఆ రోజు మేము చెప్పిన వాక్యమును వారు రికార్డు చేసి వారు ఏం చేశారు? యూట్యూబ్లో పెట్టేశారు. ఇప్పుడు యూట్యూబ్ అంటే ఎక్కడైనా లోకములో ఎక్కడైనా ప్రజలు దాన్ని చూడవచ్చు. వెంటనే వారు నాకు ఫోన్ చేసి నా గురించి అడగటలేదు, ఆ అమ్మాయి ఫోన్ నాకు ఇవ్వండి, అందరి కోసం ప్రార్థించి ఆత్మతో నింపబడి ఉన్న ఆ అమ్మాయి ఫోన్ నంబర్ మాకిస్తారా? పరిశుద్ధాత్మ చెప్పాడు, వారందరికీ ఇచ్చేయి. నేను ఇచ్చేసాను. గుంటూరు ప్రాంతంలో మూల గ్రామంలో ఉన్న అమ్మాయికి ఆస్ట్రేలియా నుండి ఫోన్ కాల్ వస్తుంది, అమెరికా నుండి ఫోన్ కాల్ వస్తుంది, బ్రిటన్ నుండి ఫోన్ కాల్ వస్తుంది. మరునాడు ఆమె ఫోన్ చేసి నాకు చెప్పింది, ఫాదర్ గారు, నిజముగా దేవుడు నన్ను లోకం అందటికి తీసుకొని పోతున్నాడు. హల్లెలూయా. Hallelujah. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! మన దేవుడు అన్నీ చేయువాడు. కుడి చేతిని పైకి లేపి ప్రార్థన చేసుకో. యేసు పలుకుతున్నాడు, నీ జీవితం నాలో ఇమిడి ఉన్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని లోకమందటికి తీసుకొని పోతాడు. దేవుని వెలుగు నీలో ఉండగా, దేవుని ఆత్మశక్తి మీలో ఉండగా, దేవుని అభిషేకం మీలో ఉండగా మీరు యేసయ్యకు సాక్షులుగా జీవిస్తారు. మీ గ్రామంలో సాక్షులుగా ఉంటారు. మీరు ఎరుగని చోట్లకు దేవుడు మిమ్మల్ని తీసుకొని పోతాడు. అధైర్యపడకండి, ధైర్యం తెచ్చుకో. నా పేరు ఎస్తేరు. నేను బిహెచ్ఎల్ దగ్గర హార్సీపురం నుండి వచ్చాను. నేను అసలు చర్చికి రావద్దు అనుకున్నాను. ప్రొద్దున్న ఎంతో వేదన, బాధ, 4-5 రోజుల నుంచి మేడలు లాగుతూనే తలపోటు వస్తుంది. అయినా సరే ఆఖరి క్షణంలో 8 అయిపోయిన తర్వాత గౌరవ తయారై వచ్చాను. వచ్చినందుకు నాకు ఇక్కడ మంచి జరిగింది. నా పేరు మర్తిరీష. నా ఇంటి నుంచి వచ్చాడు, తలనొప్పి, బాగా తలనొప్పితో వచ్చినాడు. పేరాయిలు పెట్టుకొని తల మీద చేయబెట్టుకొని నా తలనొప్పి దేవుడు తీసేసి నన్ను స్వస్థపరిచాడు. నా పేరు అబ్రహాము, లక్కారం గ్రామం నుంచి వచ్చాను. ఇప్పుడు నాకు అయ్యగారు ప్రేయర్ చేసినప్పుడు ఇక్కడ నొప్పి చాలా ఉండే, మెడ నుంచి, భుజం నుంచి ఈ కాలు దాకా అంత జిగిపోయింది. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆమేన్. అంతా కూడా దేవుడు తొలగించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ give a mighty clap to Jesus. నా పేరు సోఫియా క్యాథరిన్. నేను వచ్చేటప్పుడు చాలా బాధగా, కష్టంగా
ఒళ్ళంతా నొప్పులుగా ఉండే. నా తల మీద నేను చేయి పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు నాకు పూర్తి స్వస్థత కలిగింది. పూర్తి స్వస్థత అంట. గట్టిగా చప్పట్లు కొడదామా దేవునికి స్తోత్రం. నా పేరు విజయ మేరీ. నేను ఉప్పల్ నుండి వచ్చాను. వచ్చేటప్పుడు 1 నెల నుంచి ఇటు సైడ్ మొత్తం బాగా గుంజేది, తలనొప్పి బాగా ఉండేది. ఇదంతా ఇట్లా మెడ తిప్పరాకుండా ఉండేది. ఇవాళ నెత్తి మీద తల మీద చేయి పెట్టుకొని ప్రార్థించినప్పుడు నాకు స్వస్థత కలిగింది. నా పేరు సంతోష్ రెడ్డి. మేము కత్రా డోస్ ప్రారంభించి వచ్చామండి. గత 6 నెలలుగా నాకు విపరీతమైన శ్రమలు వస్తున్నాయి. కొంతమంది దైవజనుల ద్వారా, కొంతమంది పాస్టర్ల ద్వారా ఎక్కువ నా మీద నిందలు మోపడము, అవమానించడము, దూషించడము జరుగుతుంది. ఇక్కడ గత 3 వారాల నుంచి వస్తున్నాడు. దేవుడు వాటిని ఈ వాక్యం విన్న తర్వాత నాకు ఒక శక్తిని, బలాన్ని దయచేసి నా హృదయంలో గొప్ప ఉత్సవాన్ని కల్పించాడు. నా పేరు సుశీల్. నేను ఇందాక ఆయిల్ పెట్టుకుని తలపైన పెట్టుకుంటే నా తలనొప్పి పోయింది. ఇంకా ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది. దేవుడు మీద స్వస్థపరిచింది. నా పేరు ప్రవీణ్ కుమార్. యూసుఫ్ కూడా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాను. వచ్చేటప్పుడు అంతా తలకాయ నొప్పితోనే వచ్చినాను. ప్రార్థిస్తున్నప్పుడు తల మీద చేయి పెట్టుకుని ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థతనిచ్చిండు. దేవుడికి మహిమ కలుగును. నా పేరు మేరీ కమల. నేను బోరబండ ఏరియా నుంచి వచ్చాను. నాకు ఈరోజు పొద్దున పూజకు వచ్చినప్పుడు చాలా భారమైన మనసుతో ఈ పూజా బలికి వచ్చాను. కానీ పూజా బలిలో ఫాదర్ గారు ప్రసంగం చెప్పేటప్పుడు నీకు సమాధానమైన మనసు అనుగ్రహిస్తున్నాను, నీ ఆర్థిక సమస్యల నుంచి నువ్వు బయట వేస్తున్నాను నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. Where are you training your hearts and minds? అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? మీ జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? అయితే రండి, మన పరిశుద్ధాత్మ కేంద్రం నందు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే స్వస్థత ప్రార్థనలో పాల్గొని దేవుని నిండైన దీవెనలు పొందండి.